అమ్మా మీరు చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే నాన్న. అన్నయ్య, ఈ డ్రెస్సులు తీసుకున్నాను, ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా, తీసుకో. మేము వచ్చినప్పుడు పెద్దగా కస్టమర్సే లేరు. ఇప్పుడేంటి ఒకరి తర్వాత ఒకరు ఇలా వచ్చేస్తున్నారు? అదా, అంటే రాధగారు ఇవాళే మా షాప్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యారు. తనేదో ఐడియాస్ ఇచ్చింది. ఆ ఆఫర్స్ చూసి కస్టమర్స్ వస్తున్నారు. రాధక్క ఇక్కడే జాయిన్ అయ్యారా? పదక్క కలుద్దాం. తను శారీస్ సెక్షన్లో ఉంది, పదండి వెళ్దాం. పద సూర్య. అమ్మా ఇవి ప్యాక్ చేయమ్మా. అమ్మా మీరు పదండి, నేను ఫోన్ మాట్లాడొస్తాను. పదండమ్మా. హలో, ఎస్. ఈ సారీ ప్యాక్ చేయండి. ఇదా? ఓకే, ఇది కొంచెం ప్యాక్ చేసి ఇచ్చేయండి. ఇస్తారు, వెళ్ళండి. రండమ్మా. అమ్మా రాధా, ఆంటీ, దివ్య ఇప్పుడే నీ గురించి చెప్పింది. పనిలో చేరిన మొదటి రోజే నీ ప్రతిభ నిరూపించుకున్నావన్నమాట. చాలా సంతోషం అమ్మా. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ ఉషా. ఆంటీ, మీరు శారీస్ కోసం వస్తున్నారని దివ్య చెప్పింది. మీ అందరికీ సెట్ అయ్యే శారీస్ నేనే సెలెక్ట్ చేస్తాను. కూర్చోండి. కూర్చోండి. థ్యాంక్ యూ ఆంటీ. ఇదిగోండి మీ శారీస్. చాలా మంచి చీరలు సెలెక్ట్ చేసావమ్మా రాధా. మా దివ్యకు కూడా సెలెక్ట్ చేయండి. అక్కర్లేదులే, నేను తర్వాత తీసుకుంటాను. అది కాదే, అన్నయ్య కొనిస్తున్నప్పుడు నువ్వు కూడా తీసుకోవచ్చుగా. అందుకే వద్దు అంటున్నాను. అంటే ఆర్య సార్ కూడా వచ్చారా? సరే అక్క, నీ ఇష్టం. అమ్మా, అన్నయ్యకి కూడా ప్యాంటు షర్ట్ తీసుకుందాం. అలాగే, అన్నయ్యని పిలుచుకురాపో. సరే అమ్మా. ఉషా ఉషా, తనెందుకులే ఆంటీ పిలవడం. ఉషా,
మీ అన్నయ్య కూడా నేనే సెలెక్ట్ చేస్తాను. నువ్వు సర్ప్రైజ్ గా తన గిఫ్ట్ ఇద్దు గాని, ఓకే? నాతో రా, కొంచెం చూస్తూ ఉండు. అమ్మా ఇదిగో తీసుకో. శారీ సెలక్షన్ అయిపోయిందా? అయిపోయిందిరా. ఇదిగో రాధే సెలెక్ట్ చేసిందిరా. ఎలా ఉన్నాయి చూడు. చాలా బాగున్నాయమ్మా. జ్యోతి నువ్వు తీసుకున్నావా? ఇవి బాగున్నాయి. ఇంకో 2 శారీస్ కావాలంటే తీసుకో జ్యోతి. ఇవి చాలే, మరీ కరువున పడ్డట్టు అన్నీ ఒకేసారి తీసుకుంటామా? దివ్య నీకేది కావాలంటే అది సెలెక్ట్ చేసుకో. ఇప్పుడేం అక్కర్లేదు, ఒకేసారి పెళ్లికి షాపింగ్ చేస్తాను. అది కాదమ్మా, అందరితో పాటు నువ్వు కూడా తీసుకుంటే బాగుంటుంది కదా అని. వద్దన్నాను కదా, వదిలేయండి. అన్నట్టు నేను హరీష్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పాను కదా, తనని ఇక్కడికే రమ్మని చెప్పాను. వాళ్ళ అమ్మని తీసుకొని వస్తున్నాడు. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో తనతో మాట్లాడండి. ఇక్కడ పెళ్లి మాటలేంటే? కాస్తైనా తెలివి ఉందా నీకు? అమ్మా, వాళ్ళు మనకంటే బాగానే ఉన్నవాళ్ళు. మన ఇల్లు, ఆ హోటల్ చూశారంటే ఖచ్చితంగా ఒప్పుకోరు. అందుకే ఇక్కడికి రమ్మన్నాను. నా మాట వినవే. అమ్మా నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. ఎక్కడ కలిస్తే ఉంది? అబ్బాయిని చూడ్డం, తీసుకో. అతను ఎలాంటి వాడో తెలుసుకోవడం ముఖ్యం, అంతే కదా? తనని జడ్జి చేసేంత స్థాయి మనకు లేదులే గాని, అనవసరమైన ప్రశ్నలతో విసిగించకుండా పెళ్లికి సరే అనండి చాలు. అంత మాత్రానికి మాకెందుకే పరిచయం చేయటం? నీ కర్మేదో నువ్వు పడొచ్చు కదా. అమ్మమ్మ ఊరుకోమ్మా, నువ్వు ఆగు. వాళ్ళు వచ్చేసినట్టున్నారు. నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను. తర్వాత మీరు రండి. ఇది దీని ఆలోచనలు ఎవ్వరికీ అర్థం కావు. సూర్య, రాధ మన కోసం ఇవన్నీ సెలెక్ట్ చేసింది నాన్న. వెళ్ళి తనకి థ్యాంక్స్ చెప్పు. చెప్తాను, కానీ ఉత్తి థ్యాంక్స్ చెప్తే ఏం బాగుంటుంది? అందుకే తనకు కూడా ఏదైనా శారీ తీసుకురాదు. నిజమేరా, నాకు ఈ ఆలోచనే రాలేదు. అదేదో నువ్వే సెలెక్ట్ చెయ్యి. బాబు, చీరలు చూపించండి. ఇది చూడు. బాలేదు. అన్నయ్యకి ఈ కలర్ చాలా బాగుంటుంది కదా. అబ్బా, సార్కి కలరే ఇష్టం ఉండదు. ఏమన్నారు? అది సారీకి అదే కలర్ చూస్తున్నావు అని. జెంట్స్కి ఈ కలర్ అంత బాగోదు. ఇది బాగుంది, కానీ ఈ సైజ్ సరిపోదనుకుంటా ఉషా. నీకెలా తెలుసు? అంటే అది తెలియడమేముంది, ఒకసారి మనిషిని చూస్తే తెలిసిపోతుంది. నేను అలా గెస్ చేయగలుగుతాను అంతే. ఓ అలాగా. ఇది చూడు, కలర్ చాలా బాగుంది, వేసుకుంటే చాలా ఫిట్గా ఉంటుంది. దీని కింద బ్లాక్ కలర్ జీన్స్ వేస్తే హీరోలా ఉంటారు. మీ అన్నయ్య ఉషా, నువ్వు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఉషా, రాధగారేరి? ఇప్పుడే వస్తాను ఉండమని చెప్పి వెళ్ళారు. అరే, తనకి శారీ ఇచ్చి థ్యాంక్స్ చెప్దామని వచ్చానే. రాధగారు వస్తే నేను ఇస్తానులే అన్నయ్య. ముందు ఇదిగో
నువ్వు ఈ డ్రెస్ ట్రై చేయి. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకమ్మా, అక్కడ పెట్టు. నేనేం వినను, ముందు వెళ్ళి ట్రై చేయి అన్నయ్య. అరే పద పదా. ఇప్పుడు హ్యాపీయా? ఓ ఫుల్ హ్యాపీ. సూపర్ గా ఉన్నావు. రాధగారు చెప్పినట్టు ఈ షర్ట్ నీకు చాలా బాగా సూట్ అయింది. నాటి ఉషా, వెళ్దామా? రాధగారికి చీరివ్వాలి కదన్నయ్య. ఓ సరే, నువ్వు ఇక్కడే ఉండి తనకి శారీ ఇచ్చేసిరా. దివ్య పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని తను ఇక్కడికే రమ్మని చెప్పింది. వాళ్ళు వచ్చుంటారు, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. అలాగే, నువ్వెళ్ళు. ఉషా ఉషా ఉషా, ఈ షర్ట్ కూడా చూడు, చాలా బాగుంది. మా అన్నయ్య రావడం, ఈ షర్ట్ ట్రయల్ చేయడం, సెలెక్ట్ చేయడం కూడా అయిపోయింది. ఆహా. అవును, మా అన్నయ్య రాగానే మీరు అలా పారిపోయారేంటి? పారిపోవడమా? నేనా? అదేం లేదే. ఇటువైపు ఇంకా కలెక్షన్స్ ఉన్నాయేమో చూడ్డానికి వచ్చాను, అంతే. అంతేనా? నాకెందుకో మీరు మా అన్నయ్యని కలవాల్సిన ప్రతిసారి ఎస్కేప్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఓ అదా, నాకు కొంచెం మొహమాటం ఎక్కువే ఉషా. కొత్త వాళ్ళతో, ముఖ్యంగా మగవాళ్లతో అంత ఈజీగా మూవ్ అవ్వలేను. చాలా బెరుగ్గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అంతే. ఓ అదా మీ ప్రాబ్లం. 1-2 సార్లు కలిసి మాట్లాడితే మీరే కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ట్రై చేస్తాను. మా అన్నయ్య మీకోసం చీర తీసుకున్నారు. ఇది మీకు ఇవ్వమన్నారు. నాకా? ఎందుకు? ఎందుకేంటి, మీరు కూడా మా ఫ్యామిలీలో ఒకరు అనుకున్నాం కాబట్టి తీసుకోండి. శారీ అండ్ మా అన్నయ్య తరపున థ్యాంక్స్. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్స్ నాకు కాదు, వీలైనప్పుడు మా అన్నయ్యకి చెప్పండి. అందరూ వెయిట్ చేస్తుంటారు. మా దివ్యక్క షాపింగ్ మాల్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు వెరైటీగా. ఓకే అనుకుంటే ఇక్కడికిక్కడే పెళ్లి చేసుకుంటుందేమో. సరే సరే, నేను వెళ్తాను. బాయ్. అమ్మా, తనే హరీష్, వాళ్ళ అమ్మగారు సుజాత అంటే. నమస్తే. హరీష్ మా అమ్మ, మా అక్క జ్యోతి. నా పెద్ద కొడుకు సూర్య. ఓ హలో అండి. నమస్తే బాబు. నమస్కారం అండి. అమ్మా మాట్లాడు. ఏం చదువుకున్నావు బాబు? సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను ఆంటీ. కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ బిజినెస్లో ఉన్నాను. నానిప్పుడు గల్ఫ్లో ఉన్నారు, అందుకే అమ్మ నేను వచ్చాం. హరీష్, ఈ బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? అది ఇంజనీరింగ్ అయిపోగానే ఫ్రెండ్స్తో కలిసి పార్ట్నర్షిప్గా స్టార్ట్ చేసాం. అలా అలా రన్ అవుతుంది. ఓకే, ప్రత్యేకంగా ఏ కంపెనీస్తో అయినా టైఅప్ అయ్యి, ఐ మీన్
ఎవరితో అయినా కలిసి పనిచేస్తున్నావా అని అడుగుతున్నాను. వాటి గురించి చెప్తే నీకేం అర్థమవుతుంది? దివ్య, ఎవరి ముందు ఎవరిని ఎలా మాట్లాడాలన్న సంస్కారం లేదా నీకు? నువ్వు ప్రేమించాను అనగానే కళ్ళు మూసుకొని ఒప్పేసుకుంటావు అనుకుంటున్నావా? అన్నయ్యగా అన్ని వివరాలు తెలుసుకుంటాడు. ఆ బాధ్యత, హక్కు తనకున్నాయి. అది కాదమ్మా. కూల్ దివ్య, లెట్ హిమ్ నో. నేను డీల్ చేసిన కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఇవేనండి. ఇప్పుడు మీ డౌట్స్ క్లియర్ అయ్యాయా? డౌట్స్ అని కాదు హరీష్. ఏ బంధమైనా నమ్మకంతోనే మొదలవుతుంది, నమ్మకంతోనే బలపడుతుంది. ఇష్టం, ప్రేమ, అభిమానం వీటన్నిటికంటే నమ్మకం చాలా ముఖ్యం. మీకా దిగులేమక్కర్లేదు. మీ అమ్మాయి మా ఇంట్లో సంతోషంగా ఉంటుంది. నన్ను నమ్మండి. ఈ మాట అన్నారు, చాలా హ్యాపీగా ఉంది. మీ అబ్బాయితో తన జీవితం బాగుంటుందని మా దివ్య నమ్ముతోంది. అది మేం నమ్ముతున్నాం. మా దివ్య పైకి కఠినంగా కనిపిస్తుందే కాని తన మనసు చాలా మంచిది బాబు. చిన్న విషయానికే బాధపడిపోతుంది. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ సబబుగానే అనిపిస్తాయి. కానీ ఆ ప్రేమ పెళ్లి అనే బాధ్యతగా మారగానే ఒకరిలో ఒకరికి లోపాలే కనిపిస్తాయి. తప్పులు కనిపిస్తే సరిదిద్దుకొని పోవాలి, పొరపాట్లు జరిగితే సర్దుకుపోవాలి. అందుకే ఇవన్నీ చెప్తున్నాను. నాకు దివ్య గురించి పూర్తిగా తెలుసా ఆంటీ. మేమిద్దరం చాలా సంతోషంగా ఉంటాం. మీకే కంగారు అవసరం లేదు. ఇక కట్న కానుకల విషయానికొస్తే, మీ స్థాయికి మేం తూగకపోయినా మాకున్నంతలో మీరేం వరి కాకండి. మీ గౌరవానికి తగ్గట్టు ఏ లోటు లేకుండా ఘనంగా పెళ్లి జరిపిస్తాం. మా ఇంటి మహాలక్ష్మిని అన్ని లాంఛనాలతో మీ ఇంటి మహాలక్ష్మిగా పంపిస్తాం. ఇది నా మాట. సూర్య, అమ్మా ఒక్క నిమిషం. ఇది నా మాట, నమ్మండి. అంతేనా? బావగారికి నన్ను పరిచయం చేయరా? ఇది నా చిన్న కూతురు ఉషా బాబు. హలో బావగారు. హాయ్. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. ఎందుకు? మా అక్కని చేసుకుంటున్నారు కదా, పాపం అందుకే. ఉషా, నిన్ను అంటావా 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 చెప్పు. అంటావా? సారీ అక్క. అంటావా అంటావా? ఈ హ్యాపీ మూమెంట్లో నువ్వు ఉండాల్సింది సూర్య. పైకి సంతోషంగా కనిపిస్తున్నా ఆర్య సార్ కళ్ళల్లో ఏదో బాధ ఉంది. ఆ బాధకి కారణం ఏంటో తెలియాలి. ఆ కారణం వల్లే సార్ సూర్య స్థానంలోకి వచ్చి ఉండొచ్చు. ఎలా తెలుసుకోవడం? మరి మేము వెళ్ళొస్తామండి. మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం పెట్టుకుని పెళ్లికి ముహూర్తాన్ని నిర్ణయిద్దాం. అలాగేనండి. వెళ్ళొస్తామండి. మంచిదండి. వస్తామండి. వస్తామండి. ఓకే హరీష్, బాయ్. పదమ్మా. సూర్య, వెళ్దామా? ఒక్క నిమిషం అమ్మా. అన్నయ్య ఎక్కడికి? అదే ఇందాక ట్రయల్ రూమ్లో ఫోన్ మర్చిపోయినట్టున్నాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను వస్తా అన్నయ్య. అమ్మా,
అన్నయ్య నేను కలిసి వెళ్తాం. మీరు బయట కౌంటర్ దగ్గర వెయిట్ చేయండి. పదన్నయ్య. రామ్మా. చెప్పు హరీష్, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? సక్సెస్ మేడం. మా అమ్మ నేను దివ్య ఫ్యామిలీతో కలిసి అన్నీ మాట్లాడుకున్నాం. వాళ్ళందరూ ఓకే అన్నారు. మా అమ్మ నేను దివ్య ఫ్యామిలీతో కలిసి అన్నీ మాట్లాడుకున్నాం. వాళ్ళందరూ ఓకే అన్నారు. మరి వాళ్ళన్నయ్య? తనకు కూడా నేను చాలా నచ్చానండి. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందామన్నారు. వెరీ గుడ్. పెళ్ళయ్యేంత వరకు నీ ఇన్నోసెన్స్ని ఇలాగే మెయింటైన్ చేయి. వాళ్ళకి ఏ డౌట్ రాకూడదు. ఓకే మేడం. మ్యారేజ్ డేట్ ఫిక్స్ అవ్వగానే మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఫైన్.